స్వాగతం. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో విలేకరుల సమావేశంలో సిఐ రాజారెడ్డి మాట్లాడుతూ నిన్న భైంసా వాస్తవ్యుడు ఆయనకి మెసేజ్ వచ్చింది అని రికార్డింగ్ తో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆయన ఆమీర్ అహ్మద్, జాకీర్ అహ్మద్ అనే ఇద్దరు నిన్ను చంపుతామని బెదిరించినట్లు ఒక సెల్ ఫోన్ ప్రూఫ్ ఇవ్వడం జరిగింది. అట్టి ఫిర్యాదును కోర్టు పర్మిషన్ తో కేసు నమోదు చేయడం జరిగింది. ఒక సెల్ ఫోన్కు కాల్ చేయడం జరిగింది. అట్టి రికార్డింగ్తో పాటు ఫిర్యాదు ఇవ్వగా మేము అట్టి ఫిర్యాదును కోర్టు పర్మిషన్తో కేసు నమోదు చేయడం జరిగింది. మరలా ఈరోజు మార్నింగ్ బోత్ పార్టీస్ని కూడా మేము ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని బైండ్ ఓవర్ చేద్దామనే ఉద్దేశంతో మార్నింగ్ ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఆమీర్ అహ్మద్ మరియు జాకీర్ అహ్మద్ ఇద్దరు బైండ్ ఓవర్ పర్పస్ ఎంఆర్ఓ ఆఫీస్ పోతుండగా మధ్యలో అన్సారీ కలవడంతో ఇద్దరి మధ్యలో గొడవ అయిందని చెప్పేసి అక్కడ బస్టాండ్ దగ్గర గొడవ జరుగుతుందని మాకు ఇంటిమేషన్ వచ్చింది. ఇమీడియట్ అక్కడికి వెళ్ళేసి బోత్ పార్టీస్ని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురిని కూడా బైండ్ ఓవర్ చేసినాం. ఇరు పార్టీల నుంచి ఇక్కడ నుంచో ఇద్దరిని, అక్కడి నుంచో ఇద్దరిని, నలుగురిని ఎంఆర్ఓ గారి ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు బయట ఉంటే ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ అవుతుందని చెప్పేసి మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల అందరిపైన కూడా మేము 151 CRPC కింద ప్రివెంటివ్ అరెస్ట్ చేసి మేము ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా మేము పోలీస్ స్టేషన్లోనూ వాళ్ళని కస్టడీలో ఉంచుకున్నాం. అదేవిధంగా వీళ్ళు ఇరు పార్టీలు కూడా మా పైన దాడి చేస్తారని చెప్పేసి ఇరు పక్షాల వారి ఫిర్యాదు ఇవ్వగా ఇరు పక్షాలకు సంబంధించి కేసు అండ్ కౌంటర్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇట్టి తగువకు అంతటి కూడా ఈ గొడవలకన్నిటికి కూడా కారణం ఏంటంటే బాయ్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ అయి ఉంది. దాని అడ్మిన్గా అన్సారీ మరియు ఇంకొక ఆమీర్ అనే పర్సన్ ఉన్నారు. దాంట్లో రిపీటెడ్గా ఇండైరెక్ట్గా వైస్ చైర్మన్ గారిని పించ్ చేస్తూ ఇండికేట్ చేస్తూ వీళ్ళు పోస్టులు పెడుతున్నారన్న ఉద్దేశంతో కాల్ చేస్తే ఫోన్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్ కావడంతో ఇరు పక్షాలకు వాగ్వివాదం జరిగింది. ఇట్టి వాగ్వివాదంతోనే ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలలో ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. చట్టపరంగా అందరిపైన కూడా కఠినమైన శిక్షలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ కూడా తీయడం జరుగుతుంది. ఎవ్వరు కూడా బైంసాలో శాంతికి విఘాతం కలిగిస్తే మాత్రం తప్పనిసరిగా పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారు. ఈ బాయ్ గ్రూపు, అలాగే బిందాస్ బైంసా గ్రూపు, సుల్తాన్ గ్రూపు, ఈ 3 గ్రూపులు కూడా కొంచెం కాంట్రవర్సీ పోస్టులు పెడుతున్నారని తెలిసింది. ఇట్టి గ్రూపుల యొక్క అడ్మిన్ల పైన కూడా ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ బైంసాలో ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసి గొడవలకు కారణమైతే మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. కేసులు కట్టి రిమాండ్ చేయడమే కాకుండా పీడీ యాక్ట్లకు కూడా పోలీసులు వెనకాడబోము. ఎట్టి పరిస్థితిలో అందరూ కూడా బైంసాలో శాంతి పీస్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు కూడా దీన్ని వైలేట్ చేసినా దాన్ని పోలీసులు మాత్రం బేర్ చేస్తూ ఊరుకోరు. థ్యాంక్ యూ.